హలో, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మెంతికూర పచ్చడి అండి. మెంతికూర పచ్చడి సూపర్ పచ్చడి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర పచ్చడి అద్దిరిపోయే పచ్చడి అన్నమాట. ఇదిగోండి మెంతికూర శుభ్రంగా కడుక్కొని తడి మామూలుగా క్లాత్ మీద వేసుకొని నీడన ఆరబెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. ఇవి 5 కట్టలండి. చూడండి ఎంత కూర వచ్చిందో. కొంచెం అయింది ఎండిది ఆరిన తర్వాత. ఈ కూరతో నేను నిల్వ పచ్చడి చేస్తానండి. చాలా చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇందులో ముందుగా నూనె వేసుకొని చాలా టేస్టీ పచ్చడి అండి. ఇది నిల్వ పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు దగ్గరికి ఒక 6 నెలల వరకు ఉంటుందండి. బయట అయితే మామూలుగా 2-3 నెలలు ఉంటుంది పచ్చడి. ఎప్పుడు ఎక్కువ చేసేదాన్ని. ఇంట్లో ఆవకాయ కూడా ఉంది కదా, ఇక ఎక్కువ సేల్ అవ్వవు ఈ పచ్చళ్ళని నేను కొంచెం ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కువగా చేసుకున్నా నిలబడి వేయించాలి కదండి. ఇది నూనెలో ఎర్రగా డీప్ ఫ్రై లాగా వేయించాలన్నమాట. చాలా టైం పట్టుతుంది ఇది వేయగాలంటే. అందుకే కొంచెంగా చేసి చూపిస్తాను. ఎప్పటి నుంచో మా వారు అడుగుతున్నారు, మెంతికూర పచ్చడి చేయండి. సరే, ఇవాళ కూరగాయలతో పాటుగా తెచ్చారు కదా అని, ఫ్రెష్గా ఉంది ఆకు కూడా, సరే చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఆయిల్ వేడెక్కిందండి. ఈ మెంతికూరను మొత్తం వేసేద్దాంలేండి. కొంచెమే కదా ఉంది, ఇది మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెమైనా చాలా టైం పడుతుందండి. కొంచెం చిందుతూ ఉంటుంది, తడి ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. మొత్తం ఆరిపోయింది ఆకు. ఆరిపోయినా కూడా మొత్తం అంతా డీప్ ఫ్రై అవ్వాలండి. డీప్ ఫ్రై ఇదిగోనండి, వేగిపోయింది చక్కగా. ఈ మెంతికూర ఇదిగోండి చక్కగా ఇలా ఎర్రగా వేగాలన్నమాట, డీప్ ఫ్రై లాగా. అదిగానండి, ఇలా వేగాలి. భలే కమ్మటి వాసన వస్తుందండి. మెంతికూర కదా, భలే సువాసన వస్తుంది. వేగిపోయిందండి. 5 గట్టలు ఎంత కూర అయిందో పూసంతా. ఈ నూనెలోనే ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. మినప్పప్పు, శనగపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిర్చి. ఇందులో కరివేపాకు అక్కర్లేదండి, మనకి ఇది ఆకే కదా. కరివేపాకు మళ్ళీ దీన్ని డామినేట్ చేస్తుంది. కరివేపాకు అవసరంగా. ఈ మెంతికూర ఫ్లేవరే బాగుంటుంది అన్నమాట పచ్చడికి. చాలు, తాలింపు వేగిపోయింది. ఇది చల్లారాక మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఈలోపు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. చల్లారుతూ ఉంటుంది, గ్యాస్ ఆపేసాను. మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోనండి మెంతికూర. కారం వేసుకుందామండి ముందు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కారం వేసుకుందామండి. కారం కొంచెమే కదా ఉంది అది పచ్చడికి. మెంతికూర ఓ 4 స్పూన్లు కారం వేసుకుందామండి. ఒక స్పూను ఇది ఆవపిండి అండి. ఇది 1 స్పూన్ ఆవపిండి.
ఒక అర స్పూను మెంతిపిండి, ఒక స్పూను ఉప్పు, అలా ఇది వెల్లుల్లిపాయ దంచానండి, కచ్చాపిచ్చిగా దంచిన వెల్లుల్లిపాయ కొంచెం ఓ 4 రెబ్బలు కలుపుకొని అందులోకి చింతపండు పులుసు తీసి నానబెట్టుకొని చింతపండు పులుసు తీసి ఉడకబెట్టుకున్నానండి. ఇది ఉడకబెట్టుకున్న పులుసు మన పులిహార పులుసుకి ఎట్లా ఉడకబెట్టుకుంటాం ఆ విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట పులుసు, చింతపండు పులుసు. ఇప్పుడు మనం ఈ మెంతి కూర వేసేసుకుందాం. డీప్ ఫ్రై చేసాం కదా, ఈ మెంతి కూర వేసేసుకుందాం. సూపర్ ఉంటుందండి పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసన వస్తూ ఉంటుంది పచ్చడి, భలే సువాసన వస్తుందండి పచ్చడి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇదిగోనండి పచ్చడి అన్నీ వేసేసుకున్నాం. ఒకసారి ఉప్పు చూసుకొని, పులుపు చూసుకొని చాలకపోతే మళ్ళీ కొంచెం కొంచెం కలుపుకుందాం. కారం చాలకపోతే కారం, ఉప్పు చాలకపోతే ఉప్పు, ఏది చాలకపోతే అది కలుపుకోవచ్చు ఈ స్టేజ్లో. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి, తూకం వేసినట్టు సరిపోయినాయి. భలే టేస్ట్ ఉంది, భలే సువాసన ఉంది పచ్చడి. ఇంతేనండి పచ్చడి. మనం ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపు ఇందులో కలిపేసుకోవడమే. మన ఆవకాయలాగానే అన్నీ వేసుకోవడం. ఆవపిండి, మెంతిపిండి, కొంచెం పసుపు, కారం, ఉప్పు, కాకపోతే చింతపండు ఉడకబెట్టుకొని ఆ గుజ్జు వేసుకోవాలన్నమాట. కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను. సూపర్ టేస్ట్, సూపర్ ఉందండి. మెంతి కూర ఆవకాయ. ఇప్పుడు తాలింపు తెచ్చి వేసుకుందామండి ఇందులో. ఇదిగోనండి పచ్చడి మొత్తం కలుపుకున్నాం కదా, ఎంత కోస్తే పచ్చడి అయిందో చూడండి. 5 కట్టలు మెంతి కూర. ఇందులోకి మనం తాలింపు కొంచెం చల్లారిందండి, వేసేద్దాం. మరి వేడి మీద వేయకూడదనమాట. ఎక్కువ వేడి మీద వేసామంటే కారం నల్లగా మాడిపోతుంది. పచ్చడి ఈ బాండీలోనే కలిపేద్దామండి. కలిపాక ఇందులో తీసుకుందాం. ఇది పచ్చడి చూసారా, సూపర్ పచ్చడి అండి. ఇది భలే టేస్ట్ ఉంటుంది. మంచి గుమ్మగుమ్మలాడుతుందండి పచ్చడి. మెంతి కూర మంచి ఫ్లేవరు, ఇల్లంతా వాసన పట్టేసి వేయించేటప్పుడు 3 రోజులు 2 రోజులు ఈ వాసన పోదండి, ఇంట్లో పట్టేసి ఉంటుంది అన్నమాట. మంచి ఫ్లేవరు మెంతి కూర పచ్చడి చూసారా. అది మనండి సూపర్ కదా. అయిపోయింది మెంతి కూర పచ్చడి, మెంతి కూర ఆవకాయ. చక్కగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. చక్కగా టిఫిన్లోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు, పెరుగు అన్నంలోకి నంచుకోవచ్చు. సూపర్ ఉంటుంది. అది కానండి సరే, అదిగా మెంతి కూర నిల్వ పచ్చడి, మెంతి కూర ఆవకాయ అయిపోయిందండి. ఇది చక్కగా చల్లారాక సీసాలో తీసుకున్నాం అనుకోండి, గాజు సీసాలోకి
ఇలా గాజు సీసాలోకి చక్కగా తీసుకుంటే బయట ఉంచుకుంటే ఒక 4 రోజుల దాకా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు ఉంటుంది. 5-6 నెలలైనా ఉండొచ్చు, తప్పలేదు, ఉంటుంది, ఏమవ్వదు. మనం చక్కగా అన్నీ వేయించి చేసుకున్నాం కదా, ఏమీ అవ్వదు, చక్కగా ఉంటుంది. అది కానీ చాలా చాలా టేస్టీ మెంతి కూర నిల్వ పచ్చడి, మెంతి కూర ఆవకాయ, టేస్టీ పచ్చడి. అది కానండి కొంచెం టేస్ట్ చూద్దాం. బా, టేస్ట్ అదిరిందండి. అన్నీ చక్కగా సరిపోయినాయి, మనం వేసినవన్నీ కూడా. అది పచ్చడి, మెంతి కూర నిల్వ పచ్చడి, మెంతి కూర ఆవకాయ, టేస్టీ పచ్చడి. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి చక్కగా. థ్యాంక్ యూ.